చ రామచంద్ర దేవుడా, ఏంటి ఏమైంది అనుకుంటున్నారా? ఇప్పుడే కోబలి అనే వెబ్ సిరీస్ అయితే చూశాను. మనందరికీ కోబలి అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఒక సినిమా రావాలి. ఆ సినిమా కొన్ని సంవత్సరాలుగా నుంచి పోస్ట్పోన్ అవుతూ లాస్ట్కి ఆ కథ అనేది షెడ్కి వెళ్ళిపోయింది. కొంతమంది అరవింద్ సమేత అని అంటున్నారు. అది నిజమో కాదో తెలియదు, కానీ కోబలి మాత్రం షెడ్కి వెళ్ళిపోయింది. సరేలే, ఆ షెడ్లో ఖాళీగా పడుందని చెప్పేసి ఆ టైటిల్ని అయితే వీళ్ళు తెచ్చి పెట్టుకున్నారు, కోబలి అని. అయితే ఆ టైటిల్కి ఈ సిరీస్కి అస్సలు సంబంధమే లేదు. టైటిల్ విషయం ఏమో కానీ ఈ సిరీస్ చూసిన వాళ్ళు మాత్రం కంపల్సరిగా బలైపోతారు. ఎందుకంటే ఈ సిరీస్ కోసం మాకు ముందర ఒక లైక్, ఒక కామెంట్ చేయండి భయ్యా. మీరు ఈ సిరీస్ చూస్తుంటే కామెంట్ చేయొచ్చు కదా, ఎలా అనిపించింది మీకు అని, లేదా ఒక లైక్ అయినా చేయొచ్చు కదా. ఇంకా ఈ సిరీస్లో రవి ప్రకాష్ గారు హీరోగా అయితే చేశారు. ఇన్ని రోజులుగా తను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే సినిమాలని చేస్తూ ఉన్నారు. ఈ సినిమాతో హీరో అయ్యారు. మేబీ ప్రొడ్యూసరా లేదో ఇంకేమో అయి ఉంటాడు, అందుకనే హీరోగా చేసి ఉండాలి. ఏమో నాకు తెలియదు. తన యాక్టింగ్ కోసం చెప్పక్కలేదు, చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్ తన యాక్టింగ్ కోసం మనం చెప్పక్కర్లేదు. ఇంకా శ్యామల ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏదో చేశారు, స్క్రిప్ట్లో ఏదో ఉందో అదే చేశారు తప్ప అంతకు మించి పెద్ద స్కోప్ అయితే ఎవరికీ లేదు. ఈ సిరీస్కి ఒక పద్ధతి ఉండదు, ఒక పాడు ఉండదు. కొన్ని ఎపిసోడ్లు అయితే చిరాకు దింగుద్ది. నేనైతే 4వ ఎపిసోడే చూసి ఆపేసాను. 5వ ఎపిసోడ్ చూడడం ఇంకా నా వల్ల కాక 4th ఎపిసోడ్కే ఆపేసాను. ఇంక ఈ సిరీస్ కొంచెం చెప్పుకోవాలంటే ఏమీ లేదు. ఈ మధ్యకాలంలో తెలుగు వెబ్ సిరీస్ అంటే సీరియల్ కన్నా దారుణంగా ఉంటున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలం వచ్చిన వెబ్ సిరీస్ ఎంత లాగ్ ఉంటున్నాయంటే అంత లాగ్ ఉంటున్నాయి. 8 ఎపిసోడ్లు ఎలా అయినా తీయాలని చెప్పేసి తీస్తున్నారు. ఇది ఫిలిం మేకర్స్ తప్ప లేదా ఈ ఓటీటీ సంస్థ తప్ప తెలియదు, కానీ చాలా అంటే చాలా లాగ్గా ఉంటున్నాయి. వీటి వల్ల టీవీ సీరియల్ కొంచెం బెటర్ ఏమో అని అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే నా రేటింగ్ అయితే 1/5.